कांग्रेस जय बापू जय भीम जय संविधान वर्दिल्लाली खर्गे गारी नायकत्వం वर्दिल्लाली सोनिया गांधी गारी नायकत्వం वर्दिल्लाली राहुल गांधी गारी नायकत्వం वर्दिल्लाली रेवंत रेड्डी गारी नायकत्వం वर्दिल्लाली टाइगर बिर्ला गारी नायकत्వం जय नडु नडु हाय వస్తది అస కొంచెం పైకి లేపే అట్లా పెట్టు ఇయాల కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా మంచి కార్యక్రమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి వల్లనే ఇవాళ భారత రాజ్యాంగం ద్వారా భారతదేశం నడపబడుతుంది. దాన్ని కొన్ని మతశక్తి పార్టీలు దాన్ని ఈ భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసి దీన్ని మార్చి రాముడు అనేవాడు మన భారతదేశము ఒకవేళ హిందూ పరమైన దేశమే కావచ్చు, కానీ అన్ని కులాలు మతాలు ఒక స్థాయిలో చూడాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని దాన్ని మార్చి మళ్ళీ తిరగరాయాలనే ప్రయత్నంలో ఇలా మతతత్వ పార్టీలు కుతంత్రాలు పన్నుతున్నాయి. బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అంటారు. ఇదే రాహుల్ గాంధీ కానీ మనకు అంబేద్కర్ రాజ్యాంగం రాజించిండు. మనకు అంబేద్కర్ దేవుడు అంటూ ప్రకటించాలి. జేపీ శ్రీరామ్ కాదు, అంబేద్కర్ దేవుడు. అంబేద్కర్ రాజ్యాంగం బీసీలకు కానీ ఎస్సీలకు అన్ని వర్గాలకు ఇలా అంబేద్కర్ రాజ్యాంగం రాజించేది. ఇలా ఈ జనాభా సమాజానికి నిరుపేదలకు కానీ అందరికీ మెయిన్ అంబేద్కర్ అంటేనే చదువు, మెయిన్ విద్య. ఆయనకు అంటరాని తనమని విశేష ఆయన ఒక రాజ్యాంగం రాచిందే అంబేద్కర్ నిదానాలతోనే మనం ఉండాలి. బీజేపీలో అంశంగా ఎమ్మెల్సీ ఆయన శ్రీరామ్ కాదు, అంబేద్కర్ మన దేవుడు. అంబేద్కర్ను దేశవ్యాప్తంగా అంబేద్కర్ను కొలవాలి. ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ సమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా నిరూపించుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావము. ఎందుకంటే జై బాపు అంటే మనకి స్వతంత్రం తీసుకొచ్చింది గాంధీ. మన గాంధీ సిద్ధాంతంతో మన గాంధీ గారు, నెహ్రూ కానీ వీళ్ళంతా స్వరాజ్యాన్ని తీసుకొచ్చినారు. తర్వాత అంబేద్కర్ ఏంటంటే స్వతంత్రం రాగానే లాభం లేదు, మనకి అందరికీ ఓటు హక్కు కల్పించి మనకి ఓటు ద్వారానే రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఓటు ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్ని వర్గాలకి మనకి ఓటు హక్కు కల్పించి అందరినీ నిలబడేటట్టు స్వతంత్రంగా నిలబడి ఓటు హక్కును తీసుకొచ్చిన మహానుభావుడు మన అంబేద్కర్ గారు. అంబేద్కర్ ఆశయాలని మన తుంగలో దొక్కడం కోసము బీజేపీ ప్రభుత్వం అమిత్ షా గారు జై భీమ్ అంటే ఏమొస్తుంది, జై బాబు అని ఏమొస్తుంది, మన జై శ్రీరామ్ అనాలా, దేవుని వేడుకుంటే మనకి పుణ్యం వస్తుంది. కానీ జై అంబేద్కర్ గారిని కించపరిచి మాట్లాడినందుకు మన రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, మన ఇన్ఛార్జి నటరాజన్ గారు, రేవంత్ రెడ్డి గారు ఈ ఒక జై బాబు జై భీమ్ అనే నినాదాన్ని తీసుకొచ్చి మన రాజ్యాంగం అమలు చేసిన అంబేద్కర్ గారిని తుంగలో దొక్కే ఆలోచనలో వాళ్ళు రాజరిక పాలన చేయాలని మనం చూస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము మన దేశవ్యాప్తంగా ఇంటింటికి గల్లీ గల్లీకి తీసుకొని పోయి మన అంబేద్కర్ ఆశయాలని మరియు రాజ్యాంగాన్ని అమలు చేయబట్టే ఇప్పుడు మన ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ అందరూ అన్ని కులాలకి చెందిందంటే మన అంబేద్కర్ దేవుడు.